రేవంత్ సర్కారు వైఫల్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సరిగా అందడం లేదు. పోషకాలతో కూడినటువంటి భోజనం కూడా అందించని దీనస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉంది. ప్రభుత్వ పాఠశాలలో నామమాత్రంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. పెరిగిపోయిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ నిధులు కేటాయించకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. మార్కెట్లో కోడిగుడ్డు ధర పెరిగిపోయింది. పెరిగిన ధరకు అనుగుణంగా వంట కార్మికులకు నిధులు చెల్లించకపోవడంతో వారు గుడ్డును వడ్డించలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న పీఎం పోషణ్ మధ్యాహ్న భోజనం పథకం వంట కార్మికులకు గుడ్డును 6 రూపాయల చొప్పున చెల్లిస్తుండగా మార్కెట్లో దాని ధర ఏకంగా 8కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో 8 రూపాయల 50 పైసల చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా తాము కోడిగుడ్డును ఇవ్వలేమని వంట కార్మికులు చేతులెత్తేశారు. కొన్ని పాఠశాలల్లో వారానికి 3 సార్లకు బదులు 2 సార్లు మాత్రమే అందజేస్తున్నారు. ధర పెరిగినందున 2 రోజులు గుడ్లు, ఒకసారి అరటిపండు ఇస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో చికెన్ కూడా అందించడం లేదు. వారంలో కనీసం ఒకరోజు కూడా ఇవ్వడం లేదు. పెరిగిన ధరలే కారణమని వంట కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వమే వంట సామాగ్రి సరఫరా చేయాలని వంట కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా స్థాయిలో ప్రభుత్వమే సరఫరా చేస్తోందని, అదేవిధంగా పాఠశాలలకు కూడా ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నామన్నారు. అయినా ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో దాదాపు 24,000 వరకు ప్రభుత్వ పాఠశాలలున్నాయి. దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుంటున్నారు. సుమారు 46,000 మంది వంట ఏజెన్సీ మహిళలు పనులు చేస్తున్నారు. వారికి గౌరవ వేతనం కింద నెలకు 3,000 రూపాయలు చెల్లిస్తున్నారు. సన్నబియ్యం ప్రభుత్వం అందజేస్తోంది. భోజనం వండి పెట్టేందుకు అవసరమైన సరుకులు కొనేందుకు 1 నుంచి 5 తరగతుల పిల్లలకు 6.78 రూపాయలు చెల్లిస్తున్నారు. 10.17 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. ఈ నిధులు సరిపోకపోవడంతో వంట కార్మికులు తలకు మించిన భారంతో మధ్యాహ్న భోజనం పథకం నిర్వహించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమకు రావాల్సిన బిల్లులు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా సకాలంలో బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదని వాపోతున్నారు.